ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరుగుతోంది. కుట్రని ఖండించే దిశగా కూడా చాలామంది అభిమానులు కార్యకర్తలుగా జాయిన్ అవుతున్నారు. వాళ్ళ పర్పస్ ఏంటి, ఎందుకు జనసేన తెలంగాణలో బలోపేతం కాబోతోంది, ఆ విషయాల మీద మాట్లాడడానికి మనతో పాటు ప్రముఖ అడ్వకేట్, అదేవిధంగా జనసేన నుండి కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. అసలు వారేం చెప్తారో విందాం. అయ్యప్ప గారు ఏం చెప్తారు? ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి యొక్క ఖ్యాతి ఖండాలు దాటి దేశాలు దాటి ఇనుమరింపచేస్తుంది. మన ఖండాలు దాటి ఈ రోజున తెలుగు ప్రజలంటే రెండు కళ్ళులాగా ఈ రోజున వరదలు వచ్చినప్పుడు కానీ, విరాళాలు ఇవ్వటం కానీ, కరోనా వచ్చినప్పుడు కానీ అనేక సేవా కార్యక్రమాలు తెలంగాణలోనే చేశారు. ఖమ్మంలో ఉండేటువంటి శ్రీజ లాంటి క్యాన్సర్ సోకినటువంటి అమ్మాయికి వైద్యం ఖర్చులు, అలాగే జీసస్ అనాథాశ్రయానికి ఆయనే చేశారు. అలాగే బైకర్ గోదావరి లాంటి వ్యక్తులకి, క్రీడాకారులకి తెలంగాణలో, అలాగే యువరాజ్యం బాధితులు ప్రజారాజ్యంలో ఉండగా కోలంగూడను అని చెప్పి ఆదిలాబాద్లో ఉన్నటువంటి అనేక తండాల్లో త్రాగునీటి సమస్యలు తీర్చినటువంటి వ్యక్తి. మెగా ఫ్యామిలీ అంటే ఈ రోజున మనం కరోనా కష్టకాలంలో కూడా అనేక మంది తెలంగాణ క్రీడాకారులకి మనం చూసామండి. తెలంగాణలో మొన్న అల్లరి సుజాత గారు కానీ, అల్లరి సుహాసిని గారు కానీ, ఇటువంటి ఎంతోమంది క్రీడాకారులు అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చిరంజీవి గారి యొక్క చారిటబుల్ ట్రస్ట్లన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఎంతో సేవలు చేస్తున్నాయి. బ్లడ్ బ్యాంక్ కానీ, ఐ బ్యాంక్ కానీ, ఆక్సిజన్ బ్యాంక్ కానీ, అలాగే సినిమా కార్మికులను ఆదుకోవటం కానీ అనేక సేవా కార్యక్రమాలు తెలంగాణ వ్యాప్తంగా మెగా ఫ్యామిలీ చేస్తూ ఉంది. అటువంటి మెగా ఫ్యామిలీ యొక్క సేవల్ని జీర్ణించుకోలేనటువంటి కొంతమంది వ్యక్తులు, కొంతమంది కుట్రతోటి ఆయన రాజకీయంగా తెలంగాణలో కూడా ఎదుగుతున్నారని చెప్పి అక్కసుతోటి చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నప్పటికీ కూడా వాటికి ఆజ్యం పోసి కులాలు, ప్రాంతాలు, వర్గాలు, విభేదాలు రెచ్చగొట్టి ఒక జర్నలిజం అంటే పూర్తి ఎస్టేట్ విలువలకి త్రిలోదకాలు వదిలి అలా జర్నలిజానికి చీకటి కోణంలో వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే పాసం యాదగిరి గారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు గొప్ప నాయకుడని, ఆయన సినిమా రంగంలో గొప్పగా రాణిస్తున్నారని చెప్పి ఆయన గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి ఈ రోజున అదే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కోసం నీచంగా దిగజారిపోయి మాట్లాడడం అనేది చాలా సభ్య సమాజానికి సిగ్గుచేటు. అలాగే యావత్ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం కూడా ఆయన సాంగ్స్, బాలసుబ్రహ్మణ్యం గారు అంటే ఒక గ్రేట్ లెజెండరీ సింగరు, ఆయన కోసం రాసినటువంటి సినారే గారు కానీ, కాళోజీ గారు కానీ అనేక మంది తెలంగాణ కవులు రాసినటువంటి భావ కవిత్వాన్ని, అలాగే చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు బుక్స్ గురించి మాట్లాడతారు, కవుల గురించి మాట్లాడతారు, తెలంగాణ ఆంధ్ర అనేటువంటి భేదం చూపించకుండా రెండు కళ్ళని చెప్తూ ఉంటారు. అలాంటి పవన్ కళ్యాణ్ గురించి అంటే చేసినటువంటి విమర్శలు వెనక్కి తీసుకుని ఉపసంహరించుకున్నా కూడా ఎందుకు కుట్ర జరుగుతుంది, కొంతమంది లైమ్ లైట్లోకి కావాలని ఇలా చేస్తున్నారని సుజాత గారు అంటున్నారు. మీరేమంటారు? ఖచ్చితంగా అండి, తెలంగాణ ప్రజలు ఎప్పుడో వాళ్ళని మర్చిపోయారండి. ఈ రోజున తెలంగాణ కోసం పోరాడినటువంటి కానిస్టేబుల్ శ్రీనివాస గౌడ్ కానీ, అట్లాగే డిఎస్పీ గారు సరిత గారు కానీ ఎంతోమంది వాళ్ళ జాబులు పోగొట్టుకున్నారు. ఎంతోమంది తెలంగాణలో ఉండేటువంటి ఉస్మానియా విద్యార్థులు బలిదానాలు, ఆత్మదానాలు చేశారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఆ కుటుంబాలను ఆదుకోవలసినటువంటి వీరంతా కూడా ఆదుకోకుండా కేవలం వర్గాలు, ప్రాంతాలని రెచ్చగొట్టి వాళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకుని వాళ్ళ జీవన విధానమే ఒక డిఫరెంట్ స్టైల్ అని చెప్పి నిరూపించారు. ఈ రోజున పాసం యాదగిరి గారికి తెలంగాణలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు పోగొట్టుకుని ఈ రోజున అవసాన దశలో ఒక చెడ్డ పేరుని మూటగట్టుకున్నారు. అసలు ఆయన సంబంధం లేనటువంటి వ్యాఖ్యలు, భావజాలం లేకున్నటువంటి మాటలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. భవిష్యత్తులో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా, అలాగే 2028లో జరిగేటువంటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటి నుంచి ఆ భయం పట్టుకుని ఇప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కొనలేక ప్రాంతీయ భేదాలని, ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొడుతూ ఉన్నారు. మీరు ఎంత అనగొట్టి విద్వేషాలు రెచ్చగొడితే జనసేన పార్టీకి అంత బలంగా ముందుకు వెళ్తుందని చెప్పి ఈ ఛానల్ ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా రానున్నటువంటి గ్రేటర్ ఎన్నికల్లో కానీ, అటు 2028లో జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ తన మార్కు రాజకీయాన్ని చూపించబోతుంది. ఆ భయం పట్టుకునే ఈ రోజున జనసేన పార్టీ మీద ఇటువంటి నిందలేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి కొంతమందిని అడ్డం పెట్టుకుని పబ్బం గడుపుకుని అసలు రాజకీయంగా ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఎదగలేక పవన్ కళ్యాణ్ గారిని తిడితే వాళ్ళు ఎదుగుతారని ఒక భ్రమలో పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే వ్యాఖ్యలు వాళ్ళు వెనక్కి తీసుకోవాలి. పాసం యాదగిరి గారు
బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి పాటల్ని బూతు పాటలని అన్నారో, అసలు తెలుగు కవిత్వాన్ని, తెలుగు కవుల్ని అపయాసం చేసినటువంటి ఆ వ్యక్తి మీద సుమోటోగా చట్టపరమైనటువంటి చర్యలు కూడా మేము జనసేన పార్టీ నుంచి తీసుకుంటామని చెప్పి ఈ ఛానల్ ముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. అది తెలంగాణలో ఉన్నటువంటి యువత, ఎక్కడైనా యువత అయినా సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ని ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన భావజాలం, సేవ, స్ఫూర్తి అదంతా నచ్చి. అయితే ఇప్పుడు నెలకొన్న పరిణామాల నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో మరింత బలోపేతం కాబోతుంది. ఎవరెన్ని కుట్రలు చేసినా కూడా వాటిని అడ్డుకుని ముందుకు వెళ్లే దిశగా కూడా జనసేన పటిష్టం కాబోతుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ముఖ్యంగా యువకులు ప్రస్తుతం అభిమానులు, కార్యకర్తలుగా మారుతున్నారు. ఆ సంఖ్య వందల వేల నుంచి లక్షల్లోకి వెళ్ళబోతుంది అనేది మనకి చెప్తున్నారు.